Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్ పరిధి కిందకి వచ్చే అనపర్తి నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. దీన్ని పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బీజేపీ వాళ్ళు మాజీ సైన్యంలో పనిచేసే అతనికి సీట్ ఇచ్చినారు. మళ్ళీ చంద్రబాబు గారు పార్టీలో చక్రం తిప్పి ఆ సీట్ని 40 ఇయర్స్ పైగానే టీడీపీ పార్టీలో ఉన్న ఫ్యామిలీలోని అతన్ని బీజేపీలోకి పంపించి ఆయన పోను అంటున్నా కూడా ఫోర్స్ఫుల్ గా పంపించి ఆ పార్టీ తరపున కండువా కప్పించి ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేపిస్తా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే బీజేపీ ప్రాబ్లం ఏంటంటే మాకు డబుల్ డిజిట్ ఎమ్మెల్యే సీట్లు కావాలా, అంతే పేపర్ మీద 5+ ఎంపీ సీట్లు కావాలా. జన సైనికులకు ఏంటంటే మేము మినిమం 20+ పోటీ చేయాలా, అంతే. ఎవరు పోటీ చేస్తున్నారు, ఎక్కడ పోటీ చేస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళ, మన పార్టీలో సంస్థాగతంగా ఉన్న వాళ్ళ, లేకుంటే మన పార్టీ జెండా మోసి కేసులు పెట్టించుకొని తిరిగిన వాళ్ళ, ఏం లేదు. జస్ట్ పార్టీ టీడీపీ నుంచి ఇప్పుడు జంప్ కొట్టినారు, టికెట్లు పొందినారు. అంటే ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఏమనుకుంటున్నారో మీరు దీంట్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగనే బీజేపీ పురంధరేశ్వరి గారికి ఏంటంటే ఆమె ఎంపీ కావాలా, పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే కావాలా, అంతే. పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఏమైపోతున్నారు, వాళ్ళు పాపం వాళ్ళు సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని రాజకీయంగా లిఫ్ట్ చేద్దాము అనేది ఇక్కడ ఎక్కడ కనపట్లా. జస్ట్ జగన్ గారిని దించాలా, పవన్ కళ్యాణ్ గారికి ఏమో జగన్ గారిని దించాలా, బీజేపీకి ఏమో ఏదో 1-2 ఎంపీ సీట్లు వస్తాయి చాలు. ఇంతే ఈ పొత్తు, ఇదే శాంటిటీ ఉంది. దాని బదులు ఈ పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళకి అందరికీ టికెట్లు ఇచ్చే బదులు టీడీపీలోనే ఉండి టికెట్లు ఇప్పించుకుంటే, టీడీపీ పార్టీ సింబల్ తరపున పోటీ చేస్తే ఆ సింబల్ కి కొద్దిగా వెయిట్ ఎక్కువ. ఆంధ్రాలో ఆ గాజు సింబల్ కన్నా లేకుంటే పుష్పం సింబల్ కన్నా టీడీపీ సింబల్ వెయిట్ ఎక్కువ కాబట్టి వాళ్ళకు టీడీపీ తరపునే ఎక్కువ ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఏదో జస్ట్ పొత్తులో భాగంగా బీజేపీకి ఇద్దాం, ఒకవేళ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి వాళ్ళందరూ టీడీపీలోకి వచ్చేస్తారు, ఒకవేళ గవర్నమెంట్ పోయింది అనుకోండి అట్లే ఎన్డీఏలో ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా లేకుంటే ఎన్డీఏలో ఓడిపోతే ఇక్కడ మళ్ళీ టీడీపీలోకి చేరిపోతారు. ఇదే పాలిటిక్స్ కనిపిస్తా ఉంది తప్ప ఏం కనపడట్లా. 2009 నుంచి పాలిటిక్స్ లో పొత్తులు అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఎత్తులు వేస్తారు, నెగోషియేషన్స్ ఖచ్చితంగా గట్టిగా చేస్తారు, మాకు ఆ సీట్ కావాలా, ఈ సీట్ మేము వదులుకోము, అన్ని చేస్తారు. కానీ ఇది ఎక్కడ అర్థమయ్యే పాలిటిక్సే కాదు. టీడీపీలో ఉన్నోడు 40 ఏళ్ల నుంచి అదే ఫ్యామిలీ టీడీపీలో ఉన్నారు. ఈ రోజు నైట్ బీజేపీలో షిఫ్ట్ అవుతాడు, రేపు మార్నింగ్ టికెట్ ఇస్తారు, ఎల్లుండి నామినేషన్ వేస్తాడు. అంటే జనాలు, న్యూట్రల్ పీపుల్ ఏమనుకుంటారు, వాళ్ళు ఇట్లా ఇంత చీప్ గా, ఇట్లా చీప్ అన్నందుకు కూడా నన్ను క్షమించండి. కానీ ఇట్లాంటివి ఎలా అబ్జర్వ్ చేస్తారనేది కూడా శాంటిటీ లేకుండా జస్ట్ మేము జనాల మీదకి వదిలేస్తామన్నట్టే ఈ రాజకీయం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. మీరు దీని గురించి బీజేపీ కార్యకర్తలు కానీ లేకుంటే జన సైనికులు కానీ ఎవరైనా వీడియో చూస్తా ఉంటే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇంకా కాన్స్టిట్యున్సీ గురించి చూద్దాం. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో తేటల రామారెడ్డి గారు 28,800 మెజారిటీతో దాదాపు 29% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో నల్లిమిల్లి శేషారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపునే 35,874 23% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గము కాంగ్రెస్ కి ఒక రకంగా కంచుకోటగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఇంత భారీ మెజారిటీలు రావడం వల్ల 2004లో గానీ 9లో గానీ రాజమండ్రి ఎంపీ సీట్ గెలవడానికి కూడా ముఖ్య కారణమైనాయని చెప్పొచ్చు. 2014లో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు స్వల్ప మెజారిటీ టీడీపీతో జనసేన పొత్తు కారణంగా ప్లస్ గత 2-3 ఎన్నికల నుంచి ఓడిపోతున్నారన్న కారణంగా కూడా 1373 మెజారిటీ కేవలం 0.8% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు, ఈయన డాక్టర్, ఈయన 55,200 భారీ మెజారిటీతో దాదాపు 30% మార్జిన్తో గెలవడం జరిగింది. ఇక్కడ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే ఎన్డీఏ పొత్తు ప్రభావము గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 1,11,771 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 56,500, జనసేనకి 13,000 దాకా ఓట్లు రావడం జరిగింది. బీజేపీకి కేవలం 600. బీజేపీకి 600 ఓట్లు వచ్చినా కూడా ఈ సీట్ బీజేపీకి ఎందుకు ఇచ్చినారో ఎవరికి అర్థం కాదు. సో వీళ్ళ ముగ్గురివి కలిపినా కూడా కేవలం 70,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 41,800 ఓట్లు అదనంగా వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్ని బట్టి వచ్చినాయని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గము, మనం ఎక్కడైనా రాయలసీమలో ఎక్కువగా ఉంటారని అనుకుంటాము, కానీ రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇది. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు దాదాపు 50,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా దాదాపు 40,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. శెట్టి బలిజలు దాదాపు 32,000 మంది ఉన్నారు.
ఎస్సీ సామాజిక వర్గం 30,000 మందున్నారు. కమ్మ సామాజిక వర్గం కూడా 11,000 మందున్నారు. అదర్ బీసీలందరూ కలిపి ఒక 30,000 మందున్నారు. సో, ఇంక మిగతా క్యాస్ట్‌లందరూ కలిపి 30,000 మంది దాకా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటముల్ని శాసించగలిగే స్థాయిలో ఉన్నది రెడ్లు, కాపులు, షెట్టి బలిజలు, ఎస్సీలు అని చెప్పొచ్చు. ముఖ్యంగా రెడ్లు, ఎస్సీలు, బీసీలలోని కొన్ని సామాజిక వర్గాలు, వైఎస్ఆర్‌సీపీ కానీ, అంతకుముందు కాంగ్రెస్ గాని వాళ్ళ ఎనకాల ర్యాలీ అవుతా ఉండడం వల్ల ఈ నియోజకవర్గం ఒక రకంగా వైఎస్ఆర్‌సీపీకి ఫేవరబుల్ సీట్ అయిందని చెప్పొచ్చు. ఈయన తేటల రామారెడ్డి గారు. ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. దాని తర్వాత ఈయన వైఎస్ఆర్‌సీపీలో చేరినప్పటికీ 2019, 20 ఆ ప్రాంతంలో మరణించడం జరిగింది. నెక్స్ట్ ఈయన నల్లమిల్లి శేషారెడ్డి గారు. ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు త్రిముఖ పోరులో భాగంగా గూడా దాదాపు 29,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అప్పుడు టీడీపీ క్యాండిడేట్‌గా పోటీ చేసిన అతనికి థర్డ్ ప్లేస్‌కెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. దాని తర్వాత వాళ్ళ కొడుకు గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు ఈయన మీద చాలా అవినీతి ఆరోపణలు గాని, లేకుంటేనా అందుబాటులో ఉండడని గాని, ప్లస్ టీడీపీ వ్యతిరేక పవనాలు గాని, జగన్ గారి వేవ్ గాని అన్నీ కలిసొచ్చి 2019లో వచ్చేసరికి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో 55,000 ఓట్ల పైచిలుకు మార్జిన్‌తో గెలవడం జరిగింది. ఇప్పుడు 2024లో గూడా వీళ్ళిద్దరే క్యాండిడేట్స్ అవుతా ఉన్నారు. ఇందాక చెప్పినట్టు ఆసక్తికరమైన విషయం ఏందంటే, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఫస్ట్ లిస్ట్‌లోనే టీడీపీ వాళ్ళు టికెట్ అనౌన్స్ చేశారు. తర్వాత ఈ పొత్తులో భాగంగా బీజేపీ వాళ్ళకి ఈ సీట్ ఇవ్వడంతో బీజేపీ వాళ్ళు గూడా క్యాండిడేట్‌ని అనౌన్స్ చేసి ఆయన మాజీ సైన్యాధికారి. ఆయన పోటీ చేసి ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నప్పుడు టీడీపీ కండువా యేసుకొని ఆయన ప్రచారం చేసుకుంటా ఉంటే ఆయనని కొట్టినంత పని చేసి కండువా తీసేపిచ్చారు. అట్లా ఈ నియోజకవర్గంలో బీజేపీకి సీట్ ఇచ్చినా గూడా టీడీపీ అతనే క్రియాశీలకంగా గట్టిగా తిరుగుతా ఉన్నారని జెప్పి ఇంగ లాస్ట్‌కి ఏం జేయాలో అర్థం గాక ఆయన్నే బీజేపీలోకి పంపించి బీజేపీ కండువా కప్పించి టికెట్ ఇప్పించినారనమాట. సో, ప్రస్తుతానికి ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ నియోజకవర్గం చూసుకుంటే మొత్తంగా రూరల్ పాపులేషన్ ఎక్కువ. రూరల్ పాపులేషన్‌లో ప్లస్ రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటము, ప్లస్ బీసీ సామాజిక వర్గాల్లో గూడా ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీ ఎనకాల ర్యాలీ అవుతా ఉండడము, ప్లస్ సంక్షేమ పథకాలు బలంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తాయని చెప్పొచ్చు. సో, ఎటు చూసుకున్నా గూడా పొత్తున్నా, పొత్తు లేకున్నా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ గెలిచేది. టీడీపీ సింబల్ అయ్యుంటే ఈ నియోజకవర్గంలో కొద్దిగా టఫ్ ఫైట్ అయ్యేదేమో. బట్ బీజేపీ సింబల్ కావడం వల్ల ఈ నియోజకవర్గం అయితే నా అంచనా ప్రకారం ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. నేను ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో గాని ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే జనసేన, బీజేపీ వాళ్ళు ఈ పొత్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్‌లను తీసుకొనొచ్చి వీళ్ళ పార్టీలో చేర్చుకొని సీట్లివ్వడం దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఈ నియోజకవర్గంలో సంస్థాగతంగా గూడా టీడీపీ కన్నా వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉంది. ముఖ్య కారణము ఈ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ ఫాదర్ గూడా దాదాపు 4, 5 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే. ఆయన ప్రతిసారి టీడీపీ పార్టీ నుంచే పోటీ చేసి దాదాపు 8 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలవడం జరిగింది. ఆయన దాని తర్వాత ఈయన ఒకసారి 6 సార్లు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. మిగతా అన్ని సార్లు కాంగ్రెసే గెలిచింది. కానీ ఈ వీళ్ళ ఫ్యామిలీలో ఈయన బలమైన క్యాండిడేటే అయినప్పటికీ, ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి ఈయన ఇన్ని షిఫ్ట్‌లు, ఇన్ని ఫ్లిప్పులు ఏసిన తర్వాత అయితే న్యూట్రల్ పీపుల్‌లో అయితే చాలా నెగెటివిటీ వచ్చే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. సో, ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. ఒకవేళ మీకు ఈ ప్రిడిక్షన్ నచ్చితే లైక్ చేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.